తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను రేచల్. చాలామంది ఈ మధ్యకాలంలో ఓవర్ వెయిట్ అనే ప్రాబ్లంతో రకరకాల ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉన్నారు. ఓవర్ వెయిట్ ఒక ఎత్తు అయితే బెల్లీ ఫ్యాట్ ఇంకో ఎత్తు. ఏం చేయాలి? ఎలా తగ్గుతుంది? ఎన్నో చిట్కాలు వాడుతున్నా ప్రయోజనం లేదా? ఎస్, మరి చక్కని హోమ్ రెమెడీ ద్వారా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు అని మనతో పాటు తెలియపరచడానికి సీనియర్ డాక్టర్, దాదాపు 35 years ఎక్స్పీరియన్స్ కలిగినటువంటి సీనియర్ ఆయుర్వేదిక్ ఫిజిషియన్ డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన్ శర్మ గారు ఇవాళ ఐడ్రీమ్ స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడదాము. వంటింటి చిట్కాలు ఏమైనా ఉన్నాయో కూడా తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే మా. తినకపోతే నీరసం, తింటే ఆయాసం, ఏం చేయాలి? ఎక్కడ వెయిట్ పెరిగినా పెరగకపోయినా పొట్ట దగ్గర మాత్రమే పెరుగుతుంది అనేవాళ్ళు కొంతమంది, ఒళ్ళంతా వెయిట్ వచ్చేస్తోంది అనేవాళ్ళు మరికొంతమంది. మీరేం చెప్తారు? యాక్చువల్గా ఈ యొక్క సమస్యని ఒబెసిటీ అంటారమ్మా. సో కొంతమందిలో మొట్టమొదటగా ముఖ్యంగా యువకుల్లో పుట్ట భాగంలో ఈ యొక్క బెల్లీ ఫ్యాట్ సంచితమై క్రమక్రమంగా ఇంతింతై ఒటినితైన చందన క్రమక్రమంగా దేహంలోని ఇతర భాగాల నుండి కొవ్వు కణాల్లో కూడా కొవ్వు చేసేసి లావ్ అయిపోతుంటారు జనరల్గా. కొంతమంది మాత్రము మరి మొట్టమొదట బాడీ వచ్చిన తర్వాత పొట్ట వచ్చేటువంటి వాళ్ళు ఉంటారు, చాలా తక్కువ శాతం మందిలో. సరే, ఇది జనరల్గా మగవాళ్ళ గురించి. ఆడవాళ్ళకు సంబంధించినటువంటి విషయాన్ని గురించి మనం ఆలోచించేసినట్టయితే ఆడవాళ్ళలో పొట్ట భాగంలో మొదట ఫ్యాట్ రాకుండా ఈ యొక్క తొడల భాగంలో, తర్వాత ఈ పిరుదల భాగంలో ఎక్కువగా ఫ్యాట్ వచ్చేసేసి దాని తర్వాత మళ్ళీ పొట్ట భాగంలోకి వచ్చేస్తుంది అనమాట. కాబట్టి మగవాళ్ళలో ఈజీగా మనం చిన్న వయసులోనే ఆ పొట్ట వస్తుంది కాబట్టి ఈజీగా పొట్ట వచ్చిందని చెప్పి కనుక్కోవచ్చు. ఆడవాళ్ళలో కొంచెం టైం తీసుకుంటుంది. సో ఆడవాళ్ళలో కూడా తర్వాత మరి బాడీలో మొత్తం ఫ్యాట్ కణాలంతా డిపాజిట్ అయ్యి ఇదైపోతుంది. సో ఈ యొక్క సమస్యని మరి బెల్లీ ఫ్యాట్ అని చెప్పేసి, పొట్ట భాగంలో వస్తే బెల్లీ ఫ్యాట్ అని చెప్పి చెప్తుంటారు. దీన్నే సెంట్రలైజ్డ్ ఒబెసిటీ అనే పేరుతో కూడా చెప్తుంటారు అనమాట. అంటే బాడీలో సెంట్రల్ ప్రాంతంలో ఒబెసిటీ, ఆ యొక్క ఫ్యాట్ ఉండడం చేత సెంట్రలైజ్డ్ ఒబెసిటీ అని చెప్పి చెప్తుంటారు. టోటల్గా ఈ యొక్క సమస్యనంతా కూడా ఒబెసిటీ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారండి. అన్య భాషలో ఓబ్ అంటే అతిగా, ఓసిస్ అంటే తినడం. సో అతిగా తినడం వల్ల వచ్చేటువంటి సమస్య కాబట్టి దీన్ని ఒబెసిటీ అని అంటుంటారు. అలా కాదు, కొంతమంది వంశపారంపర్యంగా వస్తుంది అంటారు. అవి చాలా తక్కువ శాతం మందిలో ఉంటాయండి. ఎక్కువ శాతం మందిలో మీరు 100 మంది ఒబెసిటీ వాళ్ళని తీసుకున్నట్లయితే 100 మందిలో కూడా దాదాపు 80 మంది 90 మంది వరకు కూడా అవసరానికి మించి వాళ్ళకు ఎంతైతే అవసరమో అంత కాకుండా విపరీతంగా ఆహారం తీసుకోవడం చేతనే ఈ సమస్య కలుగుతుంది. ఆ తీసుకునేటువంటి ఆహారం కూడా చెత్త ఫుడ్, జంక్ ఫుడ్ అని ఏదైతే చెప్పబడుతున్నారో అటువంటి ఆహారం తీసుకునేటువంటి వాళ్ళలోనే ఈ సమస్య కలుగుతుంది. కాబట్టి వీళ్ళలో కూడా మరి ఎక్కువ శాతం మందిలో ఈ పిండి పదార్థాల సేవన ఎక్కువగా సేవించేటువంటి వాళ్ళలోనే ఈ సమస్య కలుగుతుంటుంది. కాబట్టి అందుకోసమే దీన్ని ఒబెసిటీ, ఓసిస్, అతిగా తినడం అనేటువంటి పేరుతో చెప్పడం జరిగింది. రైట్ డాక్టర్ గారు, మీరు అన్నట్టు కొంతమంది ఈ మధ్యకాలంలో ఆహార జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జంక్ ఫుడ్ నుంచి దూరం అయ్యి రైస్, ఇంటి ఫుడ్ తినేవాళ్ళు లేకపోలేదు. వీళ్ళు అనే మాట ఏంటంటే చాలామంది అడగమన్నారు. సో చాలామంది అంటున్నారు పొట్ట మాత్రం విపరీతంగా వచ్చేస్తుంది బయట ఫుడ్ తినకపోయినా కూడా అనే ప్రాబ్లంకి మీరేం చెప్తారు? ఇటువంటి వాళ్ళలో ఎక్కువ శాతం మందిలో శారీరక శ్రమ లేకపోవడం ఎక్కువ శాతం మందిలో కారణం ఉంటుందండి. ఎప్పుడైతే వాళ్ళు శారీరక శ్రమ చేయడం అలవాటు చేసుకుంటారో ఖచ్చితంగా పొట్ట రాకుండా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. వచ్చినప్పటికీ చాలా కొద్ది గొప్ప ఉంటుంది తప్ప అది మరీ ఇతర అనారోగ్య పరిస్థితులు దారిచేటటువంటి పరిస్థితి కూడా ఉండదండి. కాబట్టి శారీరక శ్రమ లేకపోవడం చేత మరి చిన్న వయసు నుంచి మీరు బాగా గమనించండి, పెద్దల వయసు కూడా చిన్నపిల్లలను గమనించినట్లయితే వాళ్ళు స్కూలు, ఇల్లు, నో ప్లే గ్రౌండ్ ఉన్నా యూటిలైజ్ చేసుకునేటువంటి పరిస్థితి లేదు. పెద్దల గురించి చెప్పనక్కర్లేదు. సరే, మిగతా వాళ్ళ గురించి ఇంట్లో కూర్చోవడమే, వెహికల్లో కూర్చోవడమే, జర్నీలో కూర్చోవడమే, ఆఫీసు పోవడం కూర్చోవడమే ఎక్కువ శాతం మందిలో దీనివల్లనే జరుగుతుంది. సో ఐటీ సెక్టర్ వరకు మనం చూసుకున్నట్లయితే మరి ఇంకా ఐటీ ఎంప్లాయీస్ గురించి చెప్పనక్కర్లేదు. అవర్స్ టుగెదర్ కూర్చొని వర్క్ ఉదయం నుంచి రాత్రి వరకు కంటిన్యూ. అర్థమైంది మాకు. అంటే ఈ బరువు పెరగడము, బెల్లీ ఫ్యాట్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే అతిగా తినడము, బాడీ ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం. ఇవి 2 ప్రధాన కారణాలు. ఎస్, ఈ 2 కంట్రోల్లో ఉంచితే ఈ ప్రాబ్లం నుంచి దూరం అవ్వచ్చు. కానీ ఆల్రెడీ ఉన్న వాళ్ళకి ఏమన్నా హోమ్ రెమెడీ ఉందా? ఏం చేస్తే తగ్గుతారు? మనసుంటే మార్గం ఉందండి. సో సాధించాలని పట్టుదల, కృతనిశ్చయము, దీక్ష ఉండి
నేను ఎక్కువ పెరుగుతున్నాను, దీన్ని ఇంకా పెంచడం ఏమాత్రం మంచిది కాదు, ఖచ్చితంగా తగ్గించుకోవాలన్నటువంటి దృఢ నిశ్చయంతో చేయగలిగితే ఖచ్చితంగా తగ్గిపోతారండి. దీనికి మంచి రెమెడీ చెప్తాను చూడండి. త్రిఫల చూర్ణం, కరక్కాయలు, ఉసిరికాయలు, తానికాయలు కలిపి తయారు చేసినటువంటి ఔషధం దొరుకుతుందండి. మనకు మార్కెట్లో ఈజీగా దొరుకుతుంది, చౌక దొరుకుతుంది. మరి పేదల నుంచి ధనవంతుల వరకు అందరూ వాడుకోవచ్చు, చాలా చౌక ధరకు దొరుకుతుంది. సో ఒక త్రిఫల చూర్ణాన్ని ఒక 50 గ్రాములు తీసుకోవాలి. అదేవిధంగా రెండవ పదార్థంగా త్రికట చూర్ణం, పిప్పళ్ళు, మిరియాలు, శొంఠి. త్రికట చూర్ణం కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది. త్రికట చూర్ణాన్ని ఒక 25 గ్రాములు తీసుకోవాలి. త్రిఫల చూర్ణం 50 గ్రాములు అయితే అందులో హాఫ్ త్రికట చూర్ణం, అదొక 25 గ్రాములు తీసుకోవాలి. మూడవ పదార్థంగా సైంధవ లవణం, దీన్ని రాక్ సాల్ట్ అనేటువంటి పేరుతో పిలుస్తారండి, అది ఒక 10 గ్రాములు తీసుకోవాలి. ఆ పొడి మనకు మార్కెట్లో దొరుకుతుంది, గడ్డలు మనకు మార్కెట్లో దొరుకుతాయి. ఆ సైంధవ లవణం పొడి ఒక 10 గ్రాములు. ఈ 3 పదార్థాలు కలపడం వల్ల బ్రహ్మాండమైనటువంటి ఈ యొక్క వెయిట్ను తగ్గించేటువంటి ఔషధం రెడీ అయిపోతుంది. సో ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఔషధాన్ని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారం తర్వాత ఒకసారి, లేకపోతే ఆహారానికి ముందైనా వాడుకోవచ్చు అండి. ఒక అరగంట ముందు, ఆహారం తర్వాత ఒక అరగంట తర్వాత అయినా వాడుకోవచ్చు. ఉదయం ఒకసారి, రాత్రి ఒకసారి. నేను చెప్పినటువంటి పద్ధతిలో ఆహారానికి ముందు కానీ తర్వాత కానీ ఒక అరగంట వ్యవధిలో ఒక 200 ml పల్చటి తాజా మజ్జిగ, మళ్ళీ కూడా చెప్తాను చూడండి, మజ్జిగ పల్చగా ఉండాలి, ఫ్రెష్గా ఉండాలి. ఫ్రిడ్జ్లో పెట్టినటువంటి మజ్జిగ వెంటనే వాడకూడదు. గది ఉష్ణోగ్రత వద్దకు వచ్చిన తర్వాత, నార్మల్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత అలాంటి మజ్జిగ వాడుకోవాలి. అందులో ఒక పావు టీ స్పూన్ పొడి కలుపుకొనేసేసి కలిపేసి సేవించాలి. ఈ విధంగా రెగ్యులర్గా ఉదయం ఒకసారి, రాత్రి ఒకసారి ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల చాలా సమర్థవంతమైన ఫలితాలు కలుగుతాయి. దేహంలో ఏ భాగంలో కొవ్వు కణాలు ఎక్కువగా కొవ్వు సంచితమైనప్పటికీ ఆ కొవ్వు కరిగించేందుకు సమర్థవంతంగా ఇందులో ఔషధ గుణాలు చాలా అద్భుతంగా పనిచేసేటువంటి పరిస్థితి. అంటే ఇప్పుడు మీరు చెప్పిన ఈ ఔషధం వింటుంటే ఇంకా ఫిజికల్ యాక్టివిటీ అవసరం లేదా? అసలు ఏం జరుగుతుంది ఈ ఔషధం తీసుకుంటే బాడీలో? చెప్తాను చూడండి. అసలు ఆయుర్వేద వైద్య విధానం ప్రకారం ఆలోచన చేసినట్లయితే ఒక వ్యక్తి ఉండవలసినటువంటి బరువు కంటే ఎక్కువగా ఉన్నా అంటే ఆహారపరమైనటువంటి ఇబ్బందులు ఏమైనా ఉంటాయి, లేకపోతే సరిగ్గా ఎక్సర్సైజ్ లేనటువంటి పరిస్థితి ఏమైనా ఉంటుంది. ఇలాంటి కారణాల చేతనే ఈ విధంగా జరుగుతుంటుంది. అంతేకాకుండా మరి మీరు చెప్పినట్లు ఈ యొక్క నియమాలు పాటించేటువంటి వాళ్ళలోనే ఇవి ఎక్కువగా ఉంటుంటాయి అన్నమాట. కాబట్టి ఆహారపరమైన జాగ్రత్తలు తీసుకునేటువంటి పరిస్థితి ఉన్నప్పుడే రిజల్ట్స్ కూడా బాగా వస్తాయి. కానీ మరి కేవలము మరి ఔషధాల పరంగానే ఎక్స్పెక్ట్ చేయడం కూడా మంచిది కాదండి. ఎందుకంటే ఒక వ్యక్తి అనుకున్న పద్ధతిలో వెయిట్ తగ్గాలంటే ఆయుర్వేద ప్రకారం కూడా ఆహారము, విహారము, ఔషధం. ఆహారపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి, విహారపరమైనటువంటి అంటే ఎక్సర్సైజ్ ఇలాంటివి చేయాలి, తర్వాత ఔషధం, ఆహార ఔషధం, అది కూడా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉన్నటువంటి ఔషధం తీసుకోవాలి. సరే, మీరు మంచి ప్రశ్న అడిగారు చూడండి. సో నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఈ ఔషధము ఆహార ఔషధంగా మనం వాడుతున్నాం. త్రిఫల చూర్ణం, త్రిఫల చూర్ణంలో టానిన్స్ అని చెప్పేసి కొన్ని రసాయన పదార్థాలు ఉంటాయి. అదేవిధంగా ఇతర కొన్ని త్రిఫల చూర్ణంలో ఉన్నటువంటి ఈ చెబులిక్ యాసిడ్ ఇలాంటి కొన్ని పదార్థాలు, ముఖ్యంగా ఈ టానిన్స్ ఇవేం చేస్తాయంటే మన దేహంలో పిండి పదార్థాలను జీర్ణం చేసేటువంటి అమైలేజ్ అనేటువంటి ఎంజైమ్ యొక్క ఉత్పత్తిని తగ్గించేస్తాయి. పిండి పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం చేతనే ఎక్కువ శాతం మందిలో వెయిట్ పెరగడం అనేటువంటి కారణంగా ఉంటుంది. సో మనం తీసుకున్నటువంటి పిండి పదార్థాలను జీర్ణం చేయాలంటే మన జీర్ణ వ్యవస్థలో అమైలేజ్ అనేటువంటి ఎంజైమ్ ఉత్పత్తి బాగా జరగాలి. ఈ త్రిఫల చూర్ణం తీసుకోవడం వల్ల ఏం జరుగుతుంది? అమైలేజ్ ఉత్పత్తి తగ్గిపోతుంది. అమైలేజ్ అనేటువంటి ఎంజైమ్ ఉత్పత్తి తగ్గిపోతుందో మనం పిండి పదార్థాలు ఉన్నటువంటి ఆహారం తీసుకున్నప్పటికీ మన దేహంలో అది జీర్ణం కాకుండా బయటకు విసర్జింపబడుతుంది. ఎంత సైంటిఫిక్ అప్రోచ్ ఉందో చూడండి. రెండవది త్రికట చూర్ణం, పిప్పళ్ళు, మిరియాలు, శొంఠి. ఈ 3 పదార్థాలు దేహంలో మెటబాలిజాన్ని వేగవంతం చేస్తాయి. బాడీలో సర్టన్ హీట్ను ప్రొడ్యూస్ చేసేసి మెటబాలిజాన్ని వేగవంతం చేసేసి ఆ మెటబాలిజాన్ని వేగవంతం చేయడం చేత ఫ్యాట్ బర్న్ అయ్యేదానికి ఇది ఉపయోగపడుతుంది. సైంధవ లవణం చాలా తక్కువ ప్రమాణంలో వాడుతున్నాం. ఈ సైంధవ లవణాన్ని తక్కువ ప్రమాణంలో వాడుతున్నాం కాబట్టి ఇదేం చేస్తుందంటే ఈ 2 పదార్థాలను మరింత స్పీడ్గా, సమర్థవంతంగా, వెంటనే త్వరగా పనిచేసేందుకు ప్రతి ప్లేస్కి ఫాస్ట్గా పోయేందుకు సైంధవ లవణం సహకార ఔషధంగా ఉపయోగపడుతుంది. సో ఈ విధంగా మల్టిపుల్ పదార్థాలతో కలిపి మల్టిపుల్ ఫార్ములేషన్ తయారైంది కాబట్టి మల్టిపుల్గా ఉపయోగపడుతుంది. కాబట్టి మనం తీసుకునే ఆహార జాగ్రత్తలు కూడా అవసరం అండి. అలా అని చెప్పేసి కేవలం మీరు ఫస్ట్లోనే ప్రస్తావించినట్లు ఏదో మందులు వాడుకొని ఆపేస్తే సరిపోతున్నటువంటి పద్ధతి కాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఇలాంటి ఔషధాలు వాడుకోవడం వల్ల చాలా త్వరగా రిజల్ట్ వచ్చేదానికి అవకాశం ఉంటుంటుంది. చాలా బాగా చెప్పారండి. తెలుసుకున్నారు కదా. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. వాల్యుబుల్ సజెషన్ ఇచ్చారు డాక్టర్ గారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream.
Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.